వచ్చి 15-20 రోజులు అవుతుంది కానీ అయితేనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి. లారీలు సరిగా వస్తలే సరిగా వస్తలే. ఎందుకు వస్తలే వాడు మిల్లోడు పంపించక మిల్లోడు పంపిస్తలేడు. పంపించి మేము ఏం చేయాలి? ప్రభుత్వం చెప్పాలి, ప్రభుత్వమే చెప్పాలి. మరి ఇప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి చెప్పాలి, మరి తుమ్మ నాగేశ్వరరావు ఎవడు ఎవడెవడో జగ్గారెడ్డి బొగ్గారెడ్డి లంగలు తాపరపోయారు. రైతుల రాజు చేసిండు. 6 గంటల కరెంట్ కట్ చేసిండు. ఆడపిల్లలకు 2200 బస్సులు పిరి పెట్టిండే బాడీలకు. ఆడపిల్లలకు మన కరెంట్ బిల్లు ఒకటి మాఫ్ చేసిండే, ఒక్కొక్క ఇంటికి ఒకటే. అదొకటి. అయ్యో పెద్ద శరీరం నాకు చెప్పేస్తుంది, దమ్మొస్తుంది. ఒడ్లు నడుస్తున్నాయి పోతాయి, కాండం బరాబరి నడుస్తాయి. కేంద్రాలు తగ్గించి ఒక్కదాని మీద తెచ్చిన భారం. అంటే ఇప్పుడు ఒక చుట్టుపక్కల మొత్తం కొడకంచి మాదారం గీదారం అన్నిటికీ వచ్చినాయి. అట్లనే ఇబ్బంది అవుతుంది, లేకపోతే ఉండకపోయి ఒడ్లు అట్లనే. ఇంకా ఎందుకో తగ్గించాడు, పంపించాడు. ఇక్కడ కేంద్రాలు తగ్గించి ఇక్కడే పెట్టిండు. మైదానం ఉందని పెట్టిండు. కింద ఉండిపోతే మీద ఉంటాయి, టాపాలలో పోసుకొని ఎండ పోసుకుంటారు. అవి ఆన కొట్టుకపోయినాయి. రాత్రి వర్షం పడ్డది, వర్షానికి కొట్టుకపోయినాయి అంతే. ఏం మిగిలితే గడ్డి కూడా మిగులుతలేదు. గడ్డి కూడా పోతుంది, టీన పోతుంది. రేవంత్ రెడ్డి రైతును రాజు బంక చేసినాడు. ఏం చేయలేడు. అందరు రైతులను దోసుకు తింటూనే ఉన్నారు. ఏం పేరు అక్క? పేరు భాగ్యం. ఏంది అసలు పరిస్థితి? ఏంది వడ్లన్నీ నానిపోకడా ఈడ కోసి 15 రోజులు 20 రోజులు అవుతుంది. కోసి మాకేమి లాభం ఏం లేదు. ఇంట్లో ఏం లాభం ఏం లేదు. మేము ఇలా చేసి వర్షాలకు రాత్రి మేము ఇక్కడ చూడాలా అక్కడ చూడాలి. మేము ఇంటికాడ చూసుకోవాలన్నా తెల్లందాకా వచ్చేట చూస్తామా? మేము డ్యూటీలు చేసుకుంటారా పిల్లలు? ఎక్కడ చూస్తారు తెల్లందాకా? అది బాధ. మరి చెయ్యాలి కదా, కొనాలి కదా. మళ్ళా ఇడు 20 నెలల్లో అవుతుంది మరి పెట్టుకొని. మేము బతిమలాడాలి వాళ్ళని బతిమలాడాలి. మేము ఏమంటారు గది ఒకరి ఎవరు పైసలు ఇస్తే వాళ్ళు తెలందాక జోకాలి ఇవ్వాలి. గంట నంబర్ ఉన్నాను, సిరిగల నంబరే నడవాలి. మళ్ళీ ఏ నంబర్ ఎక్కడ నడుస్తుంది ఏం నడుస్తుంది, అదే బాధ ఉంది మాకు. ఎన్ని సంవత్సరాల నుంచి పోస్తున్నారు? 5 సంవత్సరాలు అవుతుందో 8. ఇంతకుముందు ఇప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇంత లేట్ ఉండేనా? మేము అంతే అప్పుడు ఒడ్లు పట్టించుకొని బియ్యం అమ్ముకున్నాం మేము. నీరుడు అయితే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మళ్ళీ తడిచినాయి, ఇప్పుడు మళ్ళీ ఎండ పోయాలి. మళ్ళీ పోయాల్సిందేనా? మళ్ళీ ఎండ పోయాలి, ఈయనే ఉండాలి. ఇక మొత్తం నెల రోజులు ప్రక్రియ నడుస్తుంది. ఇవే నడవాలి. రైతుని రాజుని చేస్తున్నాం అంటుండు రైతు రాజుని చేస్తుండ రాజులు అవుతున్నారు. రైతు ఇటు తడిచిపోయి ఏం చెప్తావమ్మా? మరి ఇప్పుడు లారీలు ఎన్ని వస్తున్నాయి రోజు చూస్తున్నాం. మేము ఎండ పోసినాము, అక్కడ పోసినాము, మళ్ళీ పోయినాము. ఆ కాంట వస్తలేదు, ఏం వస్తలేదు. ఏం చేయాలి? ఎన్ని వస్తున్నాయి లారీలు? మ్యాచర్ కావాలి, మ్యాచర్ చెక్ చేయాలి. అది ఎంత వస్తేనే మ్యాచర్ అంటే అది అట్లా లెక్క. లేకుంటే ఎండ పోయాలి, మళ్ళీ పోయాలి, ఇప్పుడు మళ్ళీ పోసుకోవాలి మేము. మస్తు బాధ తెచ్చి పోసినాం. 20 రోజులు అవుతుంది. 20 రోజులు అవుతుంది. 20 రోజులకు ఎండ పోసి 2 సార్లు ఎండ పోసి పెట్టినాం. ఏమన్నా అంటే మ్యాచర్ వచ్చిందమ్మా, మీ నంబర్ వచ్చినప్పుడు కాంట పెట్టుకుంటాం. ఎప్పుడు వస్తుంది మా నెంబర్, ఎప్పుడు వస్తుందో అప్పుడు. ఈ వానకాలం వానలకు తడవాలి, మళ్ళీ తడిచినాయి మళ్ళీ ఎండ పోయాలి. ఎండ పోసి మళ్ళాలకు ఎన్నడు కాంట పెట్టుకుంటే గన్నడు మేము చూడాలి. ఏ రాజులు ఏమది ఇప్పుడు అన్న చెప్పలేడా దున్నపోతులు అవుతురని. అందులో మల్లాడికి ఎట్లా అవుతున్నాం? నెలకోలే ఒక ఆడామెకు నాటేయాలంటే 1000 రూపాయలు. మరి ఇంత పెట్టుబడి పెట్టి ఇంత కష్టపడి పండిస్తే నేలపాలు కొట్టుకపోయినాయి, కొన్ని కొట్టుకపోతున్నాయి. కొట్టుకపోయే పరిస్థితి ఎందుకు వస్తలేవు? ఎందుకు వస్తాయి? అందుకే అడుగుదామని వచ్చినాం. ఇప్పుడు వస్తాయా మరి ఏం చేస్తామా? అదో బాధాగో. మా ఊరలో మస్తు మంది ఉన్నాం కొడకంచలు. కొడకంచి ఎన్ని ఎకరాలు ఉంది? మాది ఎకరు ఉన్నది, కౌలు కట్టుకొని చేస్తాం. ఎన్ని బస్తాలు పోసిరో ఏమో మా పోరలకు తెలుసు. 2 ట్రాక్టర్లు 3 ట్రాక్టర్లు తెచ్చి పోసిరు. ఏమో అడుగుతాం ఇప్పుడు. మరి ఏమంటారు? అడిగినాము. రోజు మా పిల్లలు వచ్చిర్రు పోయిర్రు. ఏమన్నా అంటే నంబర్ రాలేదు అంటారు. నంబర్ ఎన్నడు వస్తుంది అన్నాడు పెట్టుకో.
ఇంకా మరి నెంబర్ వచ్చిందానికి ఉండాలంటే ఇక అన్ని కొట్టుకపోయే పరిస్థితి ఉంది ఇక. కాగితాలు తెచ్చి కప్పుకోవాలి, రాళ్ళు పెట్టుకోవాలి, అవి లేచిపోయిన కొద్ది మళ్ళీ దేవాలి కప్పాలి. ఇబ్బంది. ఇబ్బంది మా ఇప్పుడు పరిస్థితి. ఇంటికాడ ఉండాలి వర్షానికి, ఈడికి మళ్ళీ రావాలి ఇంటికి రావాలి. రావాలి మరి తప్పుతుందా? ఆ, తప్పదు. ఏం చేయాలన్నా ఆ, ఏం చేయాలి? వ్యవసాయం చేసింది ఎట్లా పడ్డది నేను పడము. ఏ డ్యూటీలు చేసుకొని బతికినా నెలకు 10,000 వస్తాయి. కాదు రేవంత్ రెడ్డి మీకు మొత్తం అన్నిటికి అందిస్తుండు, రైతులకు అసలు రాజు చేస్తుండు. ఏమిటికి చేసిండు? మొత్తం అదేంటి బోనస్లు ఇస్తున్నట ఒడ్లు పండిస్తే. ఎవరికి ఇచ్చిండు మరి? మాకైతే రాలేవు మరి. ఆ, మాకు ఇంకేం రాలేవు. పెట్టుబడి సాయం ముందరనే వేస్తున్నా, మాకు ఇంకేం రాలేవు. రైతు బంధువులు అన్ని మాకు ఇంకేం రాలేవు. ఇక ఆ, అగో ఎండ పోసుకోవాలి, కప్పుకోవాలి, వీళ్ళకి వచ్చి మరి అడగాలి. మాది ఎన్నడు వస్తుంది ఏం కథను? అంతేనా? మాది వస్తున్నాడికి లెక్క ఆడ దాడిచినాయి. మళ్ళీ ఎండ పోయాలి ఒకటి 2 మొలకలు ఎండ పోసినాం, మళ్ళీ ఎండ పోయాలంట. ఆ, ఏం చేయాలన్నా ఏం పరిస్థితి లేదు.